షో సందర్భంగా గాయపడిన బాలుడు శ్రీతేజ కోలుకుంటున్నాడు. ఈ మేరకు బాలుడికి చికిత్స అందిస్తున్న కిమ్స్ హాస్పిటల్ వైద్యులు రాత్రి హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు. శ్రీతేజ ఫీడింగ్ తీసుకుంటున్నాడని తెలిపారు. అయితే అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి వస్తున్నాయన్నారు. అతను కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ తన వాళ్లను గుర్తుపట్టడం లేదని కిమ్స్ వైద్యులు తెలిపారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా గాయపడిన బాలుడు శ్రీతేజ కోలుకుంటున్నాడు. ఈ మేరకు బాలుడికి చికిత్స అందిస్తున్న కిమ్స్ హాస్పిటల్ వైద్యులు రాత్రి హెల్త్ బులెటిన్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు. శ్రీతేజ ఫీడింగ్ తీసుకుంటున్నాడని తెలిపారు. అయితే అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి వస్తున్నాయన్నారు. అతను కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ తన వాళ్లను గుర్తుపట్టడం లేదని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రతి అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు నిన్న రాత్రి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని, ఫీడింగ్ తీసుకుంటున్నాడు అనే ఒక విషయాన్ని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి రావడము, కళ్ళు తెరుస్తున్నాడు అంటూ విషయాన్ని తెలియజేయడము, కానీ మనుషుల్ని గుర్తుపట్టడం లేదంటూ మాత్రం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఈ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆ వివరాలన్నీ కూడా మీడియాకు అందజేయడం జరిగింది. ఇప్పటికే సిపి ఆనంద్, అల్లు అరవింద్ తో పాటు సుకుమార్, మిగతా ప్రముఖులందరూ కూడా ఈ కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీతేజని కలిసి నిత్యం తన ఆరోగ్యం మానిటరింగ్ సాగిస్తూ తొందరగా కోలుకోవాలి, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి వైద్య సేవలు అతనికి అందించాలి, సీనియర్ వైద్య నిపుణులందరూ కూడా ఎక్కడున్నా అసలు వారి ద్వారా ఈ ట్రీట్మెంట్ కొనసాగించాలి అన్నట్టుగా కూడా అన్ని ఖర్చులు తమే భరిస్తామన్నట్టుగా కూడా అల్లు అర్జున్ ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేసి ఈ ట్రీట్మెంట్ కొనసాగిస్తా ఉన్నారు. జరిగినటువంటి డిసెంబర్ 4 ఘటన నుంచి ఇప్పటి వరకు ఈరోజు 21, దాదాపు 16-17 రోజుల నుంచి తను కోమా స్టేటస్ లో ఉన్నాడు, తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది అన్నట్టుగా కూడా వైద్యులు ప్రకటించారు. నిన్న రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ లో మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు శ్రీతేజ, తొందరగా రికవరీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అతను ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు, కొంచెం ఫీవర్ తగ్గింది, అప్పుడప్పుడు కొన్ని ఫిట్స్ లాగా వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అతనికి వైద్య సేవలు అందిస్తా ఉన్నాం అన్నట్టు కూడా కిమ్స్ వైద్యులు ఈ బులెటిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఫ్యాన్స్ అందరు కానీ ఈ బాబు కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు కోలుకున్నాడన్న ఒక విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్ల నుంచి బయటకు వచ్చి బాబు కోలుకోవాలంటూ మాత్రం ప్రార్థనలు సాగిస్తా ఉన్నారు. తల్లి చనిపోయినటువంటి కుటుంబంలో కొడుకు కూడా నష్టపోకూడదు అంటూ మాత్రం అనేక మంది వారి ఆశీస్సులు ఉండాలి, వారు బయటికి రావాలి బాబు అంటూ మాత్రం ఎన్నో ప్రార్థనలు సాగిస్తా ఉన్నారు. కొన్ని రోజుల పాటు సినిమా చిత్ర యూనిట్ తరపున ఎవరు కూడా పరామర్శించకపోవడము, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి విపరీతమైనటువంటి నెగిటివ్ గా పెరగడంతో ఇమీడియట్ గా అల్లు అరవింద్ అక్కడికి చేరుకుని ఆ బాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యులతో మాట్లాడి అనంతరం మీడియాతో మాట్లాడి అన్ని ఖర్చులు మేమే భరిస్తాము, మేమే బాబుకు సంబంధించినటువంటి అన్ని ఆర్థిక పరంగా భవిష్యత్తులో ఉన్నత ఎడ్యుకేషన్ అన్ని చూసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చి అల్లు అర్జున్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 16 రోజుల తర్వాత ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి వైద్యులు కొంత కోలుకున్నాడని తెలిసే వరకు ప్రజలందరూ కూడా కొంచెం ఇప్పటికీ ఈ పని మీద అగ్రెసివ్ గా ఉన్నట్టు వారందరూ కూడా బాబు కోలుకున్నాడని ఒక విషయం తెలుసుకొని ఒకరొకరుగా ఈ బాబు త్వరగా బయటపడాలంటూ మాత్రం ఈ సోషల్ మీడియా ద్వారా నేరుగా వీళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ
ఇంకా ప్రత్యేక పూజలు కొనసాగిస్తా ఉన్నారు సందీప్. అంటే అల్లు అర్జున్ కూడా శ్రీతేజ కుటుంబాన్ని కలుస్తామని చెప్పారు. మరోవైపు శ్రీతేజ కూడా కోలుకుంటున్నారు. అంటే మొత్తం పరిణామాలు కొంతమేర ఆ ఫ్యాన్స్ కి ఊరట అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ ఎప్పుడు కలిసే అవకాశం ఉంది రవితేజ? అల్లు అర్జున్ ప్రస్తుతం అతను మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ పైన ఉన్నారు కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా వ్యక్తులని కలిస్తే ఏదైనా ప్రమాదం జరగడము, మళ్ళీ అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, లేదా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో పేషెంట్స్ ఏదైనా ఇబ్బందికి గురవుతే అదంతా అల్లు అర్జున్ కారణంగానే అంటూ మాత్రం మళ్ళీ దానిపై కోర్టుకు వెళ్లి అతని బెయిల్ రద్దు చేయాలంటూ కోరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ సొసైటీలోకి రాకుండా ఈ 4 వారాల పాటు తను ఇంట్లోనే ఈ వ్యక్తులని కలిసి మాట్లాడుతున్నాడు తప్ప సొసైటీలకు రాకూడదు అంటూ మాత్రం తనకు షరతులతో కూడినటువంటి ఈ మధ్యంతర బెయిల్ ని అతనికి వర్తింపజేశారు. కాబట్టి అల్లు అర్జున్ ఫుల్ ఫ్లెడ్జ్ బెయిల్ వచ్చిన తర్వాత, బాబు పూర్తి స్థాయిలో కోరుకున్న తర్వాత అప్పుడు పరామర్శించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.